మా బావి కుర్లకోటలోని మా బావి, దీన్ని నిర్ధారణ బావి అంటారు. దీంట్లో ఇది షెడ్డు పాడిపోయిపోయింది. ఇక్కడి నుంచి ఫుల్గా నీళ్ళు ఉంటాండే. ఇక్కడి నుంచి మేము ఈత కొట్టాలంటే ఎగిరెగిరి దుంకుతాంటివి. ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండదు చూడండి. నీళ్ళేమో ఫుల్గా ఉన్నాయి. 90 అడుగుల లోపలనే మనకు బోరు పడింది. బోర్ నీళ్ళు 2 బోర్లు వేసినాము, అయినా ఫుల్గా ఉంది. ఇదంతా దర్లు ఉలిపింది. ఇక్కడ టెంకాయ చెట్లు, అల్లనేటి చెట్లు అన్నీ ఉన్నాయి. మా బ్రదర్సే సేద్యం చేస్తున్నారు. ఆ పక్క టెంకాయ చెట్లు, పనస చెట్లు, దానిమ్మ చెట్లు, అల్లనేటి చెట్లు, నిమ్మ చెట్లు ఆ పక్క 1 ఎకరా ఉన్నది. ఇదంతా మంది 2.5 ఎకరా. అది కనపడుతుంది తేనుకొండ అంటారు. అక్కడ మనకు మా చేనులు ఉన్నాయి. అది బావి అనమాట. అది అక్కడ కనపడేది చెట్లు ఉన్నాయి చూడు, తుమ్మ చెట్లు. అదంతా చెరువు అనమాట, చెరువు. ఇవి జామ చెట్లు, అల్లనేటి చెట్లు, గెని గ్రేసు ఇవంతా పెట్టినాము ఆవులకు. ప్రస్తుతము సేద్యం చేసే ఎవరు లేరు కాబట్టి అంత సాఫ్ట్వేర్లు ఇట్లా ఉద్యోగాలు గెలిపినారు కాబట్టి ఇక్కడికి వచ్చేలకు కోతులు ఉన్నాయి చూడండి. చిన్ననాటికి జ్ఞాపకాలు. ఇక్కడంతా వచ్చి ఈ టెంకాయ చెట్లలో టెంకాయలు నీళ్ళు కలిపి కొన్ని తాగుతూ ఇక్కడ నీళ్ళు పడతా అంటే ఇక్కడంతా బట్టలు ఉతుకుతాండ్రి. ఎంత సేద్యం చేస్తాను. ఒకప్పుడు చాలా వరకు బాగుండింది బావి. ఇప్పుడు చాలా శిథిలావస్థలు చేరుకునింది. మోటార్లు కూడా పీకేసినాం చూడండి. మోటార్లు లాగేసి ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేయించి ఈ నీళ్ళు కొడితే ఏదో సేద్యము వెనిగ్రేసు, టమాటో ఇవి సేద్యం అవుతుంది. ఇది మా బావి అనమాట. చిన్నప్పటి నుంచి ఇక్కడ దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి నా బాల్యం అంతా, విద్యాభ్యాసం అంతా ఎక్కువగా ఇక్కడే ఉన్నాము. ఇక్కడే మేము కాపురం ఉన్నాం కాబట్టి ఇంత ఫ్రెండ్స్తో చాలా వరకు ఇక్కడే మా బాల్యం అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినాం కాబట్టి, బయట టౌన్లోకి సిటీలోకి జరిపినాం కాబట్టి ఇక్కడికి వచ్చేలకు ఆ జ్ఞాపకాలు. మా వీధి, ఆ వీధికి చివరిలో మా ఇల్లు ఉంది. ఇదంతా మాకు దగ్గర అన్నమాట. ఇక్కడ వేప చెట్టు ఉండింది, పెద్ద వేప చెట్టు. మార్నింగ్ లేస్తానిట్లే ఆ వేప చెట్లో పొలలు పీక్కొని, బ్రష్ లేదనమాట, పండ్లు తోమేవాళ్ళం. ఆ చిన్న చెట్టు, చింత చెట్టు, అల్లనేటి చెట్టు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పటికి కూడాను ఇక్కడికి కూడాను ఇక్కడ కనపడతా ఉంది చూడండి. జామ చెట్టు, అల్లనేటి చెట్లు అవంతా ఉన్నాయి చూడండి. ఇదంతా మనకు చాలా వరకు ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఊరు కూడాను వీధి నిర్మానుష్యంగా ఉంది. జనసంచారమే లేదు చూడండి. అంతా బయట వెళ్ళిపోయినారు. సాఫ్ట్వేర్లు, వ్యాపారం పోయేవాళ్ళు, డైలీ వేజ్ ఎర్నర్స్. కాబట్టి ఈ వీధికి, ఊరికి, ఈ బావికి కళ లేదనమాట. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండదు చూడండి. కోతులు ఎప్పుడూ ఉంటాయి ఇక్కడే. టెంకాయలు వేసుకుంటూ తాక్కుంటూ ఇక్కడే ఉంటాయి. వాటికి కూడాను సరైనటువంటి తిండి లేదు. ఇది గెని గ్రేస్ వేసినాము ఆవులకు. ఇక్కడికి వచ్చి నేను దాదాపు 4 సంవత్సరాలు అయిందనమాట. ఇప్పుడు ఈరోజు వచ్చాను, చూస్తాం ఎట్లుండదు. మా బ్రదర్సే చేసుకుంటున్నారు సేద్యం. ఈ తొట్టి, నీళ్ళ తొట్టి ఎప్పుడూ ఈ వాటర్తో నీళ్ళు పడేటివి. ఇప్పుడు ఇప్పటికీ నీళ్ళు ఉండదు. పశువులకు తాగేదానికి నీళ్ళు ఇవే. మేము చిన్నప్పటి నుంచి ఈ నీళ్ళే అనమాట. వంటకు కానీ లేదంటే తాగేదానికి కానీ ఈ నీళ్ళే వాడుతున్నాము. అంత స్వచ్ఛమైనటువంటి వాటరు. ఇప్పుడంతా ఫిల్టర్ వాటరు ఇవంతా వచ్చాయి, మినరల్ వాటర్ వచ్చినాయి కాబట్టి ఈ వాటర్తోనే మేము దాదాపు ఒక 200, 300, 400-500 కుటుంబాలు తాగేదానికి ఇంటికి ఇవే తీసుకొని పోయారు. 4 బిందెలు, 5 బిందెలు. ఎటువంటి కరువు పరిస్థితుల్లో కూడాను
ఇవి దీంట్లో నీళ్లు తగ్గకుండా పంట పొలాలకు, బట్టలు ఉతుకునేదానికి, పశువులకు తాగేదానికి, స్నానానికి అన్నిటికీ ఈ బావి అన్నమాట. కల్పతరువులాగా అన్నమాట. ఈ బావి చాలా వరకు మమ్మల్ని ఆదుకునింది. ఇప్పటికి కూడాను నీళ్ళు ఆదుకుంటాను అన్నమాట. చూడండి, దారి కూడా లేదు చూడు, మొత్తం అంతా శిథిలావస్థ చేరుకుంది.